సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం SSCGD 2025-2026ది ఆల్రెడీ మనం చెప్పుకున్నాంగా ఫ్రీ క్లాసెస్ అని. సో ఈరోజు జీకే జిఎస్ క్లాస్ 1 అన్నట్టు, జీకే జిఎస్ది ఈరోజు ఫ్రీ క్లాస్ ఫస్ట్ క్లాస్ అన్నట్టు. ఓకే, మనం ఈరోజు విటమిన్స్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, నేను ఎట్లా అంటే ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్ నుంచి మన క్వశ్చన్స్, ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ దిగుతాయి డైరెక్ట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఏది ఆ టాపిక్ నుంచి డైరెక్ట్ అవే చెప్పబోతున్నా. ఇంకా సోది లేకుండా డైరెక్ట్ నుంచి క్వశ్చన్స్ దిగుతాయి, డైరెక్ట్ ఆ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి కూడా చెప్తా. ఓకే, విటమిన్స్ టాపిక్ నుంచి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మీరు ఏ ఎగ్జామ్ అయినా చదవండి కానీ ఏ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ కాండి కానీ విటమిన్స్ టాపిక్ నుంచి మోస్ట్లీ అడుగుతాడు క్వశ్చన్స్. ఓకే, విటమిన్స్ని ఎవరు డిస్కవర్ చేసిండ్రు అంటే కాశ్మీర్ ఫంక్ డిస్కవర్డ్ విటమిన్ని ఎవరు కనుగొన్నారు అంటే కాశ్మీర్ ఫంక్. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. విటమిన్ని ఎవరు డిస్కవర్ చేసిండ్రు, విటమిన్ని ఎవరు కనుగొన్నారు, కాశ్మీర్ ఫంక్. ఈ పేరు మీ మైండ్లో ఉండాలి, కాశ్మీర్ ఫంక్. విటమిన్ అంటే కాశ్మీర్ ఫంక్. ఓకే, ఇప్పుడు ఎట్లా అంటే విటమిన్స్ 2 టైప్స్ గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. విటమిన్స్ ఎన్ని టైప్స్? విటమిన్స్ 2 టైప్స్. వాటర్ సాల్యుబుల్ విటమిన్ ఒకటి, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ ఒకటి. వాటర్ సాల్యుబుల్ విటమిన్ ఒకటి, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ ఒకటి. వాటర్ సాల్యుబుల్ విటమిన్ ఏది? బి అండ్ సి. విటమిన్ బి, విటమిన్ సి ఏమి? వాటర్ సాల్యుబుల్ విటమిన్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ ఏది? విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే. ఓకే, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే ఇవేమో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. వాటర్ సాల్యుబుల్ విటమిన్ ఏమో బీసీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. వాటర్ సాల్యుబుల్ విటమిన్ని తెలుగులో ఏమంటామంటే నీటిలో కరిగే విటమిన్. ఓకే, నీటిలో కరిగే, కొవ్వులో కరిగే. ఓకే, నీటిలో కరిగే, కొవ్వులో కరిగే. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇవి డైరెక్ట్ ఎగ్జామ్లో ఎట్లా అడుగుతాడంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ ఏది? విటమిన్ బియా, విటమిన్ సియా, విటమిన్ ఏయా అంటే ఏది? ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ ఏదైతే విటమిన్ ఏ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. డైరెక్ట్ ఆప్షన్లో ఇస్తాడు అన్ని విటమిన్స్. దీంట్లో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ ఏది, వాటర్ సాల్యుబుల్ విటమిన్ ఏది అని అడుగుతాడు డైరెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, విటమిన్ ఏని ఏమంటాం? విటమిన్ ఏ పేరేంది? రెటినాల్. విటమిన్ ఏని ఏమంటాం? రెటినాల్ అని అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, డైరెక్ట్ అడుగుతాడు. విటమిన్ ఏ ఇంకో నేమ్ ఏంది? రెటినాల్. విటమిన్ సి ఇంకో నేమ్ ఏది? ఆస్కార్బిక్ యాసిడ్. విటమిన్ ఏని ఏమంటాం? రెటినాల్ అని అంటాం. డైరెక్ట్ ఎగ్జామ్లో అడుగుతాడు. విటమిన్ సిని ఏమంటాం? ఆస్కార్బిక్ యాసిడ్ అంటాం. విటమిన్ డిని క్యాల్సిఫెరాల్ అంటాం. విటమిన్ కేని ఫైలోక్వినైన్ అంటాం. విటమిన్ కే అంటే. విటమిన్ ఏ అంటే రెటినాల్, విటమిన్ సి అంటే ఆస్కార్బిక్ యాసిడ్, విటమిన్ డి అంటే క్యాల్సిఫెరాల్, విటమిన్ కే అంటే ఫైలోక్వినైన్. ఓకే, విటమిన్ కే దేనికి యూజ్ అవుతుంది అంటే బ్లడ్ క్లాటింగ్ ఏ విటమిన్కి సంబంధించిందని డైరెక్ట్ అడుగుతాడు. విటమిన్ కేకి బ్లడ్ క్లాటింగ్ రిలేటెడ్ టు విటమిన్ కే. బ్లడ్ క్లాటింగ్ అంటే ఏంటంటే రక్తం గడ్డ కట్టుకోపోవడం. బ్లడ్ క్లాటింగ్ని తెలుగులో ఏమంటామంటే రక్తం గడ్డ కట్టుకోపోవడం. ఓకే, తెలుగు మీడియం వాళ్ళు కూడా కింద నేను తెలుగులో రాసిన, తెలుగు మీడియం వాళ్ళు చదువుకోండి. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ విటమిన్ ఏని ఏమంటాం, విటమిన్ సిని ఏమంటాం, విటమిన్ డిని ఏమంటాం, విటమిన్ కేని ఏమంటాం డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది విటమిన్స్ నుంచి. ఓకే, నెక్స్ట్ విటమిన్ బిలో ఏంటంటే టోటల్ 8 టైప్స్ ఉన్నాయి. విటమిన్ బిలో టోటల్ 8 టైప్స్ ఉన్నాయి. విటమిన్ బి నుంచి క్వశ్చన్ ఏం అడుగుతాడంటే విటమిన్ B1ని ఏమంటాం, విటమిన్ B2ని ఏమంటాం, విటమిన్ B3ని ఏమంటాం. అట్లా విటమిన్ B1 పేరు ఏంది డైరెక్ట్ అదే అడుగుతాడు, ఇంకా వేరేది ఏం అడగడు. విటమిన్ B1ది పేరు ఏంది? థయామైన్. గుర్తుపెట్టుకోండి, విటమిన్ B1ది నేమ్ ఏంది? థయామైన్. డైరెక్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాడంటే విటమిన్ B1ది నేమ్ ఏంది? థయామైన్. విటమిన్ B2ది నేమ్ ఏంది? రైబోఫ్లవైన్. ఓకే, విటమిన్ B2ది నేమ్ ఏంది? రైబోఫ్లవైన్. విటమిన్ B3ది నేమ్ ఏంది? నియాసిన్. డైరెక్ట్ అడుగుతాడు. నియాసిన్ అంటే వెరీ ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే రెగ్యులర్గా అడుగుతాడు. విటమిన్ B3 నేమ్ ఏంది? నియాసిన్. విటమిన్ B5 నేమ్ ఏంది? ప్యాంథోనిక్ యాసిడ్. విటమిన్ B6 నేమ్ ఏంది? పెరిడాక్సిన్. విటమిన్ B6 నేమ్ ఏంది? పెరిడాక్సిన్. విటమిన్ B7 నేమ్ ఏంది? బయోటిన్. ఓకే, ఈ బయోటిన్ ప్లస్ విటమిన్ B7 ప్లస్ విటమిన్ B3 రెగ్యులర్గా ఎగ్జామ్లో అడుగుతాడు. విటమిన్ B3 నేమ్ ఏంది? నియాసిన్. విటమిన్ B7 నేమ్ ఏంది? బయోటిన్. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయండి, ఇంకా ఏదైనా ఎగ్జామ్ది క్వశ్చన్ సాల్వ్ చేయండి, మీకు విటమిన్ B3 విటమిన్ B7 నుంచే క్వశ్చన్ అడుగుతాడు. అంటే ఈ విటమిన్ B3ని ఏమంటాం, విటమిన్ B7ని ఏమంటాం, విటమిన్ B3ని నియాసిన్ అంటాం, విటమిన్ B7ని బయోటిన్ అంటాం. ఓకే, ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇంకా విటమిన్ బి నుంచి ఇంకా ఏం అడగడు, ఓన్లీ పేర్లు అడుగుతాడు. విటమిన్ B9ని ఏమంటాం? ఫోలిక్ యాసిడ్ అంటాం. విటమిన్ B12ని ఏమంటాం?
సైనోకోబాలమైన్ ఇది కూడా B12 కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీని నుంచి ఏం అడగడు, విటమిన్ B1 అంటే ఏంది, విటమిన్ B7 అంటే ఏంది, విటమిన్ B12 అంటే ఏంది, వాళ్ళ నేమ్సే అడుగుతాడు, ఇంకా ఈ నుంచి ఏం అడగడు. ఓకే, ఇంకా నెక్స్ట్ కొన్ని స్టాటిక్ పార్ట్ నుంచి చూద్దాం. ఓకే, స్టాటిక్ పార్ట్ నుంచి ఓకే బీటెక్ రెగ్యులర్గా అడుగుతాడు ఈ క్వశ్చన్స్. బాస్కెట్బాల్లో ఎన్ని ప్లేయర్స్ ఉంటారు, వాలీబాల్లో ఎన్ని ప్లేయర్స్ ఉంటారు, హ్యాండ్బాల్లో ఎన్ని ప్లేయర్స్ ఉంటారు, నెట్ బాల్లో ఎన్ని ప్లేయర్స్ ఉంటారు, బేస్బాల్లో ఎన్ని ప్లేయర్స్ ఉంటారు, ఇది రెగ్యులర్గా అడుగుతాడు క్వశ్చన్. సో మనకు గుర్తు ఉండాలి, సో నోట్స్లో రాసుకోండి. ఓకే, బాస్కెట్బాల్లో 5 ప్లేయర్స్ ఉంటారు, వాలీబాల్లో 6 ప్లేయర్స్ ఉంటారు, హ్యాండ్బాల్లో 7 ప్లేయర్స్ ఉంటారు, నెట్ బాల్లో 7 ప్లేయర్స్ ఉంటారు, బేస్బాల్లో 9 ప్లేయర్స్ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, బాస్కెట్బాల్లో ఎంతమంది ఉంటారు ప్లేయర్స్, 5 ప్లేయర్స్, వాలీబాల్లో 6 ప్లేయర్స్, హ్యాండ్బాల్లో 7 ప్లేయర్స్, నెట్ బాల్లో 7 ప్లేయర్స్, బేస్బాల్లో 9 ప్లేయర్స్. క్రికెట్లో ఎంతమంది ప్లేయర్స్ ఆడతారు మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. క్రికెట్లో ఇంకా హాకీలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏంటంటే రస్కిన్ బాండ్ బుక్స్, ఈ ఓన్లీ రస్కిన్ బాండ్దే బుక్స్ ఎందుకంటే మోస్ట్గా ఇంపార్టెంట్గా మీ ఎక్కువ సార్లు అడిగే రస్కిన్ బాండ్ బుక్సే ఎక్కువ సార్లు అడుగుతాడు. రస్కిన్ బాండ్ ఒక ఆథర్, ఈ ఆథర్ బుక్సే మోస్ట్లీ రిపీటెడ్గా అడుగుతాడు. ఓకే, అందుకే ఈ 2 బుక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 2 బుక్స్ రస్కిన్ బాండ్స్ది ఏదంటే ద రూమ్ ఆఫ్ ద రూఫ్ ఒకటి, ద బ్లూ అంబ్రెల్లా ఒకటి, ద రూమ్ ఆఫ్ ద రూఫ్ ఒకటి, ద బ్లూ అంబ్రెల్లా ఒకటి, ఇవి 2 రస్కిన్ బాండ్ ఇంపార్టెంట్ బుక్స్. డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్, ద బ్లూ అంబ్రెల్లా ఎవరిది బుక్, ఏ ఆథర్ది బుక్ అంటే రస్కిన్ బాండ్ బుక్స్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో వచ్చినాయి, ప్లస్ SSGDలో ఎన్నో షిఫ్ట్లో ఈ క్వశ్చన్ ఒక్కటే రస్కిన్ బాండ్ బుక్స్ నుంచే చాలా ఈ రస్కిన్ బాండ్ ఆథర్ బుక్స్ నుంచి ఈ 2 బుక్స్ నుంచే చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. కావాలంటే మీరు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో ఈ క్వశ్చన్ అడిగిండు, ద బ్లూ అంబ్రెల్లా ఎవరిది బుక్ అని, ప్లస్ SSGDలో కూడా చాలా షిఫ్ట్లో అడిగిండు. సో వెరీ ఇంపార్టెంట్ ఈ 2 బుక్స్, మీ నోట్స్లో రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్స్. ఏ స్టేట్కి సంబంధించి కొన్ని స్టేట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్ చూద్దాం. చాలా స్టేట్స్వి ఉన్నాయి, చాలా డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయి, కానీ మనం ఇవే ఎందుకు చూస్తున్నామంటే ఇవి రిపీటెడ్గా ప్లస్ మోస్ట్లీ ఇంకా హైలీ ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి, ఇవి అడగొచ్చు ఎగ్జామ్లో. ఓకే, అస్సాంది డ్యాన్స్ ఫామ్ ఏంది, బిహు, అందరికీ తెలుసుగా, వెరీ ఇంపార్టెంట్. అస్సాంది డ్యాన్స్ ఫామ్ ఏంది, బిహు. పంజాబ్ది డ్యాన్స్ ఫామ్ ఏంది, బాంగ్రా. పంజాబ్ది ఇంకా 2-3 డ్యాన్స్ ఫామ్స్ కూడా ఉన్నాయి, కానీ మెయిన్లీ అడిగేది బాంగ్రానే అడుగుతాడు. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయండి, మ్యాక్సిమం బాంగ్రానే అడుగుతాడు పంజాబ్ది. రాజస్థాన్ది ఏంది, కల్బేలియా. రాజస్థాన్ది వెరీ ఇంపార్టెంట్, రాజస్థాన్ డ్యాన్స్ ఫామ్స్ వెరీ ఇంపార్టెంట్, మీకు 100% గుర్తుండాలి రాజస్థాన్ డ్యాన్స్ ఫామ్స్ ఏంది, కల్బేలియా ఒకటి, గులాబో సపేరా ఒకటి, కల్బేలియా ప్లస్ గులాబో సపేరా. గులాబో సపేరా అంటే ఏంటంటే ఇది స్నేక్ డ్యాన్స్ అన్నట్టు, ఒక స్నేక్ డ్యాన్స్. ఇది ఉత్తరప్రదేశ్ది కథక్, ఇది కథక్ ఏమో క్లాసికల్ డ్యాన్స్, అందరికీ తెలుసుగా. ఓకే, నెక్స్ట్ ఏంది ఇప్పుడు బిహు, అస్సాంది డ్యాన్స్ ఏంది, బిహు. ఇప్పుడు వాడు డెప్త్గా ఎట్లా అడుగుతాడంటే ఇది ఇంకా చాలా రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్, కాన్సన్ట్రేట్ చేసి వినండి. అస్సాంది బిహు కదా డ్యాన్స్ ఫామ్, అస్సాం స్టేట్ది బిహు డ్యాన్స్ ఫామ్, ఇటువరకు అయితే అర్థమైపోయిందిగా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే బిహులో ఎన్ని టైప్స్ ఉంటాయి, బిహు అస్సాంది డ్యాన్స్ ఫామ్గా, దీంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, 3 టైప్స్ ఉంటాయి. రొంగాలి బిహు ఒకటి, కొంగాలి బిహు ఒకటి, బొంగాలి బిహు ఒకటి. రొంగాలి బిహు ఒకటి, కొంగాలి బిహు ఒకటి, బొంగాలి బిహు ఒకటి. రొంగాలి బిహు ఎప్పుడు జరుపుకుంటారు, ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. కొంగాలి బిహు ఎప్పుడు జరుపుకుంటారు, అక్టోబర్ టు నవంబర్లో స్టార్ట్ అవుతుంది. బొంగాలి బిహు ఎప్పుడు జరుపుకుంటారు, జనవరిలో జరుపుకుంటారు. సో క్వశ్చన్ ఏం అడుగుతాడంటే అస్సాం డ్యాన్స్ ఫామ్ బిహు కదా, బిహులో ఎన్ని టైప్స్, డైరెక్ట్ టైప్స్ అడిగితే 3 టైప్స్, డైరెక్ట్ 3 టైప్స్ అనేది టిక్ చేసేసేయండి. సో ఆ 3 టైప్స్ నేమ్ అడిగితే రొంగాలి బిహు ఒకటి, కొంగాలి బిహు ఒకటి, బొంగాలి బిహు ఒకటి, గుర్తుపెట్టుకోండి. సో వెరీ ఇంపార్టెంట్ ఇది బిహు డ్యాన్స్ ఫామ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే బ్లూ కలర్ ఆఫ్ స్కై ఎందుకు అవుతుంది. నెక్స్ట్ రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే బ్లూ కలర్ ఆఫ్ స్కై ఎందుకు అవుతుంది. ఓకే, బ్లూ కలర్ ఆఫ్ స్కై ఎందుకు అవుతుంది అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్ల బ్లూ కలర్ ఆఫ్ స్కై అవుతుంది. స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్లనే బ్లూ కలర్, స్కైది బ్లూ కలర్, ఆకాశంలో నీలం రంగు ఎందుకు ఉంటుంది అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్ల, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఈడ వరకు వచ్చిందంటే మీకు వీడియో నచ్చుంటుంది. సో ఎవరైతే లైక్ చేయరో లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ చేయండి. ఇదంటే మీరు చాలా మందికి తెలవాలి. ఇప్పుడు చాలా మంది కోచింగ్స్ పైసలు వేయలేరు, అంత పైసలు. సో చాలా మందికి అంత బడ్జెట్ ఉండదు కోచింగ్ తీసుకోనికి. సో వాళ్ళకు ఫ్రీగా ఇక్కడ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. సో అందరికీ షేర్ చేయండి. ఎవరెవరైతే SSC GD ఆస్పిరెంట్స్ ఉన్నారో
లేకపోతే ఎంటీఎస్ ఆస్పిరెంట్స్ అని ఎవరైతే గవర్నమెంట్ జాబ్ అంటే ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. సో మాకు కూడా మోటివేషన్ ఉంటుంది, ప్లస్ మేము ఇంకా హై లెవెల్ కంటెంట్ తెస్తాం. ఓకే, నెక్స్ట్ 5 year ప్లాన్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు. అన్ని షిఫ్ట్లో 5 year ప్లాన్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు. సో మనం చూద్దాం. ఫస్ట్ 5 year ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1951 నుంచి 1956 మధ్యలో స్టార్ట్ అయింది. ఈ టైం డ్యూరేషన్ అడుగుతాడు. ఫస్ట్ 5 year ప్లాన్ దేని మీద మెయిన్ ఫోకస్ చేసింది అంటే అగ్రికల్చర్ పైన, వ్యవసాయం పైన ఫస్ట్ 5 year ప్లాన్ మెయిన్గా ఫోకస్ చేసింది. 5 year ప్లాన్ని తెలుగులో ఏమంటామంటే పంచవర్ష ప్రణాళిక. కరెక్టేనా? ఓకే, పంచవర్ష ప్రణాళిక. ఇంకా ఫస్ట్ 5 year ప్లాన్ మోడల్ ఏంది అంటే హర్రోద్ దోమర్ మోడల్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 5 year ప్లాన్ మోడల్ ఏంది? హర్రోద్ దోమర్ మోడల్. ఓకే, ఓన్లీ గన్ షార్ట్ క్వశ్చన్సే చెప్తున్నా. ఇప్పుడు 5 year ప్లాన్లో సోది చెప్తలే నేను, డైరెక్ట్ ఇవే అడుగుతాడు. 5 year ప్లాన్ డ్యూరేషన్ అడుగుతాడు. 5 year ప్లాన్ ఫస్ట్ 5 year ప్లాన్ దేని మీద ఫోకస్ చేసింది? అగ్రికల్చర్ మీద. ఎన్నో షిఫ్ట్లో ఎస్ఎస్సి జీడీలో ఇది ఫస్ట్ 5 year ప్లాన్ దేని మీద ఫోకస్ చేసింది? అగ్రికల్చర్ మీద కదా. ఈ క్వశ్చన్ ఒక 5-6 షిఫ్ట్లో వచ్చినాయి. 5-6 షిఫ్ట్లో ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇది క్వశ్చన్. 5-6 షిఫ్ట్లో వచ్చింది ఇది. ఓకే, ఈ ఫస్ట్ 5 year ప్లాన్ మోడల్ కూడా అడుగుతాడు. 100% ఈ మోడల్లో దేని మీద ఫోకస్ చేసింది? టైం డ్యూరేషన్. ఇవే అడుగుతాడు, ఇంకా వేరే సోది అడగడు. ఓకే, నెక్స్ట్ సెకండ్ 5 year ప్లాన్ ఏంది? 1956 to 1961 వరకు. సెకండ్ 5 year ప్లాన్ దేని మీద ఫోకస్ చేసిందంటే ఇండస్ట్రియలైజేషన్ అంటే ఏంటంటే పారిశ్రమీకరణ. ఓకే, అంటే ఇండస్ట్రియలైజేషన్ మీద సెకండ్ 5 year ప్లాన్ ఫోకస్ చేసింది. సెకండ్ 5 year ప్లాన్ డ్యూరేషన్ ఏంటంటే 1956 to 1961. సెకండ్ 5 year ప్లాన్ ఏ మోడల్ పైన డిపెండ్ అయిందంటే పీసీ మహాల్నోబిస్ మోడల్. గుర్తుపెట్టుకోండి, పీసీ మహాల్నోబిస్ మోడల్ ఏ 5 year ప్లాన్లో ఉందంటే సెకండ్ 5 year ప్లాన్లో. థర్డ్ 5 year ప్లాన్ డ్యూరేషన్ ఏంటంటే 1961 to 1966. థర్డ్ 5 year ప్లాన్ ఏ మోడల్ పైన ఫోకస్ చేసిందంటే గడ్గిల్ మోడల్ పైన. ఓకే, ఇవి కొన్ని ఇంకా కొన్ని ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంకా మీరు ఈరోజు చెప్పిన నోట్స్, ఇంకా ఈరోజు మీరు ఒక జీకేకి సపరేట్, జీకే జిఎస్కి సపరేట్ ఒక నోట్స్ కొనుక్కోండి. ఆ నోట్స్లో ఈరోజు నేను చెప్పిన అన్నీ రాసుకోండి. ఓకే, అన్నీ రాసుకొని ఇంకా రివిజన్ చేసుకోండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా నెక్స్ట్ క్లాస్ ఏమో నెక్స్ట్ సాటర్డే సెకండ్ క్లాస్ వస్తుంది. సో అప్పుడు వరకు నేను నెక్స్ట్ క్లాస్లో అడుగుతా. ఈరోజు క్లాసెస్లో జరిగిన క్వశ్చన్స్ కూడా నేను నెక్స్ట్ క్లాస్లో అడుగుతా. సో అంతా పర్ఫెక్ట్గా రివిజన్ చేసుకొని రండి నెక్స్ట్ సాటర్డే. ఓకే, ఒక నోట్స్ పెట్టుకోండి. దాంట్లో నేను ఏంటంటే అన్ని పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని జీకేజీఎస్ అన్ని కమాండ్ ఒకటే బుక్ పెట్టుకోండి మీరు. అన్ని కమాండ్ ఒకటే దాంట్లో చెప్తాను నేను, అన్ని కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఎట్లా అయితే మీకు ఒక షార్ట్ నోట్స్ లాగా, వెరీ ఇంపార్టెంట్గా షార్ట్ నోట్స్ లాగా మీకు యూజ్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ ఉందనుకో, మీరు అన్ని హిస్టరీకి సపరేట్ బుక్, పాలిటీకి సపరేట్ బుక్, అట్లా ఎకనామిక్స్కి సపరేట్ బుక్, ఫిజిక్స్కి సపరేట్ బుక్ అట్లా ఓపెన్ చేసే అవసరం లేదు. మీరు ఇప్పుడు ఒక కొత్త బుక్ పెట్టుకొని దాంట్లో మీరు రాసుకున్నారో ఈ అన్నీ నేను చెప్పే టాపిక్స్, సో మీకు ఒకటే నోట్స్లో జీకేజీఎస్ కంప్లీట్ అయిపోతుంది. అది కూడా గన్ షార్ట్ క్వశ్చన్స్ అన్నీ ఒకటే నోట్స్లో కవర్ అయిపోతుంది. సో మీకు చాలా యూజ్ అవుతుంది, ఈ అన్ని ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతుంది. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారు కదా ఎవరైతే, వాళ్ళకి తెలియజేయండి. సో మేము కూడా ఇంకా హై లెవెల్ కంటెంట్ చేస్తాం. మీ ఫ్రెండ్స్కి లేకపోతే ఎస్ఎస్సి జీడీ కానీ, ఎంటీఎస్ కానీ, ఢిల్లీ పోలీస్ కానీ, ఎవరైతే ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో లేకపోతే స్టేట్ పోలీస్, స్టేట్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి తెలియజేయండి. సో రీచ్ సో అందరికీ తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.